హాయ్ అండ్ హలో క్రియేటర్స్, వెల్కమ్ బ్యాక్ టు యూనిటెక్ తెలుగు. ఈ వీడియోలో మనం యూట్యూబ్ ఛానల్ రీయూజ్డ్ కంటెంట్ వచ్చింది, దాన్ని ఎలా రీఅప్లై చేయాలో స్టెప్ బై స్టెప్గా చెప్తానండి. మీరు రీఅప్లై చేయడానికి ముందు 1-2 సార్లు ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని చెక్ చేసుకోవాలి. ఈ ఛానల్లో ఉన్న ఇష్యూస్ అన్ని నేను చెక్ చేశాను, రీసాల్వ్ అనేది చేశాను. రీఅప్లై ఆప్షన్ అనేది ఎనేబుల్ అయ్యింది. మీరు రీఅప్లై ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చండి. యాక్చువల్గా నేను రీయూజ్డ్ కంటెంట్ గురించి చాలా వీడియోస్ అనేది చేశాను. రీయూజ్డ్ కంటెంట్ అంటే ఏంటి, దాన్ని ఎలా రీసాల్వ్ చేసుకోవాలి అనేది చాలా వీడియోస్ అనేది చేశాను. మళ్ళీ కమెంట్లో అడుగుతూనే ఉన్నారు. కొన్నిసార్లు మీరు పాత వీడియోస్ చూడండి, అన్ని వీడియోస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో నేను రీఅప్లై మాత్రమే చెప్తున్నాను. ఇప్పుడు ఈ ఛానల్లో అన్ని టోటల్గా రివ్యూ చేశాను. రివ్యూ చేసిన తర్వాత ఇష్యూ ఉన్నదన్నీ చెక్ చేసి 1 by 1గా అన్ని క్లియర్ అనేది చేశాను. క్లియర్ చేసిన తర్వాత ఎర్న్ ఆప్షన్కి రండి. ఎర్న్ ఆప్షన్కి వచ్చిన తర్వాత మీకు రీఅప్లై ఆప్షన్ షో అవుతుంది. రీఅప్లై ఒకసారి చేసి మళ్ళీ రిజెక్ట్ అవుతే 3 నెలలు వెయిట్ చేయాలండి. అంటే 90 రోజుల పాటు మీరు వెయిట్ చేయాలి. కేర్ఫుల్గా రీఅప్లై అనేది చేయాలి, లేదంటే మళ్ళీ రిజెక్ట్ అవుతుంది. చాలామంది అప్పీల్ చేస్తే వస్తుంది అనుకుంటారు. ఫస్ట్ టైం మీకు రిజెక్ట్ అయింది అనుకోండి, అప్పీల్ చేస్తే రాదు. అన్నీ సాల్వ్ చేసుకున్న తర్వాతే అప్పీల్ చేయాలి. అప్పుడే మీకు సమ్ టైం మీకు వస్తుంది, సమ్ టైం వచ్చేసి మీకు రిజెక్ట్ అనేది చేసేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం రీఅప్లై చేసాం. రీఅప్లై చేసిన తర్వాత ఒక 24 అవర్స్ లేదంటే 48 అవర్స్ వెయిట్ చేద్దాం. అప్రాక్సిమేట్గా అంతే టైం అనేది పడుతుంది మీకు. ఇప్పుడు అప్లికేషన్ అండర్ రివ్యూలు అనేది ఉంది, రీఅప్లై అనేది చేసాం. సో మ్యాక్సిమం వచ్చేసరికి మీకు రీఅప్లై చేసేక ముందు 1-2 సార్లు థింక్ చేయండి. ఎందుకంటే మళ్ళీ రిజెక్ట్ అవుతే 3 నెలల పాటు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు 24 అవర్స్ అయిన తర్వాత యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసుకుందాం. యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు కంగ్రాచులేషన్స్ అని వచ్చేసింది చూడండి. యు ఆర్ నౌ ఏ యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ వచ్చేసింది. కంగ్రాచులేషన్, వెల్కమ్ టు ది యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్. లెట్స్ గో చేయండి. లెట్స్ గో చేసిన తర్వాత మనకు డాష్ బోర్డ్లో నుంచి అన్ని డాలర్ సింబల్ అనేది షో అవుతుంది. నెక్స్ట్ ఎర్న్ ఆప్షన్కి వద్దాం. ఎర్న్ ఆప్షన్కి వచ్చిన తర్వాత వాచ్ పేజ్ యాడ్స్ ఉంటుంది, ఇవన్నీ మనం ఎనేబుల్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా. ఇప్పుడు మనం మెంబర్షిప్, సూపర్స్ అన్నీ టోటల్గా ఎనేబుల్ అయింది. మానిటైజేషన్ కూడా వచ్చేసింది. వాచ్ పేజ్ యాడ్స్ క్లిక్ చేయండి. గెట్ స్టార్ట్ ఉంటుంది. గెట్ స్టార్ట్ ఇచ్చేసి రివ్యూ యువర్ యాడ్ డిఫాల్ట్ ఉంటుంది, నెక్స్ట్ ఇచ్చేయండి. అన్ని ఆప్షన్ మీరు ఏమి టిక్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా అన్ని డిఫాల్ట్గానే ఉంటాయి. ఆల్ ఆఫ్ మై వీడియో ఎగ్జిస్టింగ్ వీడియో ఉంటుంది, నెక్స్ట్ ఇచ్చేయండి. మానిటైజేషన్ ఆల్ ఇచ్చేయండి. అన్ని వీడియోస్కి డాలర్ సింబల్ అనేది షో అవుతుంది. ఇప్పుడు మనం మానిటైజేషన్ బై చేసాం. షార్ట్ ఫీడ్ యాడ్స్, ఇప్పుడు మనం షార్ట్ ఫీడ్ యాడ్స్ మనం ఎనేబుల్ చేయాల్సి వస్తుంది. ఆల్రెడీ ఎనేబుల్ అయింది కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. సూపర్స్కి రండి. సూపర్స్లో వచ్చేసి మనకు సూపర్ థ్యాంక్స్, సూపర్ స్టిక్కర్స్ ఇవన్నీ మనకు ఎనేబుల్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు సూపర్ చాట్ ఎనేబుల్ చేయండి, సూపర్ స్టిక్కర్ ఎనేబుల్ చేయండి, సూపర్ థ్యాంక్స్ ఎనేబుల్ చేయండి. ఇప్పుడు చూసారు కదా, మనం రీయూజ్డ్ కంటెంట్ ఉన్న ఛానల్ మానిటైజేషన్ అనేది తీసుకువచ్చాం అన్ని సాల్వ్ చేసిన తర్వాత. ఓకేనా. మీరు అర్జెంటుగా మీరు రీఅప్లై వచ్చేసింది, ఆ డేట్లో వచ్చేసింది, రీఅప్లై చేద్దాం అని అనుకుంటున్నారు. అలా ఏం లేదండి. మీరు రీఅప్లై ఆప్షన్ ఎనేబుల్ అయిన తర్వాత ఎప్పుడైనా మీరు రీఅప్లై అనేది చేసుకోవచ్చు. అర్జెంట్ పడకుండా ఉండాలి ఎప్పుడు. ఓకేనా. అప్పుడే మీకు ఇష్యూ అనేది సాల్వ్ అనేది అవుతుంది. కొన్నిసార్లు నాకు రీఅప్లై వచ్చేసిందండి, ఒకేసారి రీఅప్లై చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి, 2 సార్లు మాత్రమే ఛాన్సెస్ ఉంటుందంట, లేదంటే 3 సార్లు మాత్రమే ఛాన్సెస్ ఉంటుందంట అని చాలామంది అనుకుంటున్నారు. అలా అంతా ఏం లేదండి. మీరు రీఅప్లై ఎన్నిసార్లైనా చేయొచ్చు, కానీ 3 నెలలకు ఒకసారి మాత్రమే. ఫస్ట్ అంతా ఒక నెలకు 30 రోజులకు ఒకసారి ఉండేది, ఇప్పుడు 90 రోజులకు ఒకసారి రీఅప్లై చేయాల్సి వస్తుంది. కాబట్టి అర్జెంట్ పడకుండా ఓపికగా ఉండి సాల్వ్ చేసుకొని తర్వాత మీరు రీఅప్లై అనేది చేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, ఛానల్ రీయూజ్డ్ కంటెంట్ వచ్చింది, ఎలా సాల్వ్ చేసామనేది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని అందరికీ షేర్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.